జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు భద్రత ఏపీ డీజీపీ ఆర్పీ ఠాకూర్ను జనసేన నేతలు కలిశారు. ఆర్పీ ఠాకూర్కు జనసేన పొలిటికల్ అఫైర్స్ లీగల్ సెల్ నాయకులు వినతి పత్రం అందించారు. జనసేన బహిరంగ సభలకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివస్తున్నారని, అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు నిఘా పెట్టాలని జనసేన నేతలు కోరారు. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, పవన్ కళ్యాణ్కు గస్తీని అంటే మరింత పోలీసు భద్రతను నిఘాను పెంచాలని చెప్పేసి జనసేనకు సంబంధించిన పొలిటికల్ అఫైర్స్ లీగల్ సెల్ నాయకులు డీజీపీ ఠాకూర్కు కలిసినట్టుగా తెలుస్తోంది. సో దీనిపైన డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారము నామినేషన్ల గాజువాక భీమవరం నామినేషన్ దాఖలు చేసి బహిరంగ సభలో పాల్గొన్న పరిస్థితులను చూస్తే భారీ సంఖ్యలో అభిమానులు బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళినా జనం తండోపతండాలుగా హాజరవుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చుట్టుముడుతున్నటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ప్రైవేటు సెక్యూరిటీ ఉన్నా కానీ పోలీసుల బలగాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరుతూ కూడా అదేవిధంగా అభిమానుల ముసుగులో కార్యకర్తలు అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా నిఘా పెట్టి భారీ కూడా జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ అదేవిధంగా లీగల్ సెల్ నాయకులు కూడా ఆంధ్రప్రదేశ్ డీజీపీ ఆర్పీ ఠాకూర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అంటే గతంలో చూసినట్లయితే కనుక వారంలో 1-2 బహిరంగ సభలే ఉంటూ ఉండేవి. కానీ ఈసారి ప్రతిరోజు నిత్యం 4 నుంచి 5 బహిరంగ సభలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఎక్కడ ప్రతి చోట కూడా జనం భారీ సంఖ్యలో హాజరవుతున్నటువంటి పరిస్థితి ఉండటము, జనసేన పార్టీ కార్యకర్తలు అభిమానులు అదేవిధంగా వాలంటీర్లుగా ఎంతమంది బందోబస్తు ఉన్నా కానీ అభిమానుల తాకిడి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ అభిమానుల ముసుగులో అసాంఘిక శక్తులు చెలరేగే అవకాశం ఉంది కాబట్టి తప్పనిసరిగా నిఘా వర్గాల ఏర్పాటు అదేవిధంగా పోలీస్ భద్రత కూడా పెంచాలని కూడా కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్పీ ఠాకూర్ కూడా సవినంగా కూడా తప్పనిసరిగా పెంచుతామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్లు కూడా చెప్పడం జరిగింది. అంటే ఎన్నికల నేపథ్యంలో ఎక్కడికి వెళ్ళినా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కి బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. ఈ బ్రహ్మరథం పడుతున్న సమయంలో రోడ్ షోలు ర్యాలీలు అదేవిధంగా బహిరంగ సభల దగ్గర కూడా ఎంతమంది పోలీసులు ఉన్నా కానీ భద్రతా కట్టుదిట్టం చేయడంలో విఫలం చెందుతున్నటువంటి పరిస్థితి. తప్పనిసరిగా నిఘా వర్గాలతో పాటు అదనపు శక్తి ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరడం జరిగింది. ఈ రానున్న ఎన్నికల నేపథ్యంలో మరి ఆంధ్రప్రదేశ్ మొత్తం 13 జిల్లాలలోనూ సుమారు 90 చోట్ల బహిరంగ సభలలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. 90 చోట్ల పాల్గొనే ఈ బహిరంగ సభలకు సంబంధించి భారీ భద్రత అదేవిధంగా పోలీస్ బలగాలతో పాటు నిఘా కూడా ఏర్పాటు చేయాలని కోరడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. Please subscribe New Waves.